సర్వకృపానిధివైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు. నాయన, ఈ దినమంతయు నీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరుచుకొని మరలా రాత్రికాల సమయమున, పడక చేరు సమయమున నిన్ను జ్ఞాపకం చేసుకునడానికి ఇట్టి అవకాశాన్ని దయచేసిన తండ్రి. నాయన, ఈరోజు ప్రారంభించిన ఈ యొక్క వాట్సాప్, యూట్యూబ్ ఛానల్ని బట్టి జ్ఞాపకం చేసుకోండి. మీరు మాకు ఇచ్చిన అంశమును బట్టి దైవ సేవకుల కొరకు, సువార్థికుల కొరకు, వర్తమానికుల కొరకు, నాయన ప్రపంచవ్యాప్తంగా నీ సువార్తను చాటుస్తున్న దైవశాఖల కొరకు ప్రార్థించే భాగ్యాన్ని ప్రసాదించిన దేవ, మీకు ప్రణతులు, స్తోత్రములు, స్తుతులు. నాయన, నీ చిత్త ప్రకారం వాళ్ళని ఎంతో బలముగాను ఘనముగాను వాడుకుంటున్న దేవ, మీకు వందనాలు. ప్రతిదినము ప్రభానైన మీరు ఎన్నో అభిషేకములతో, జీవ కిరీటాలతో, ఉజ్జీవముగా, బలముగా, ఎన్నో వరములతో నాయన మీరు వారిని వాడుకుంటున్న దేవా, మీకు ప్రణతులు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. అటు రీతిగా ప్రతి ఒక్క దైవ సేవకుని ఈ రాత్రికాల సమయంలో వాడబడి బలమైన ఆయుధ వలె, ఖడ్గము వలె, దహించు ఖడ్గము వలె ప్రభా, నీ వాక్య బోధను నాయన నీ యొక్క పరలోకపు మన్నాను కురిపించిన దైవ సేవకులను జ్ఞాపకం చేసుకోండి. నాయన, తిండికి, నిద్రకి, ఆహారానికి లోటుగా ఉన్న దైవ సేవకులు, మారుమూల ప్రాంతంలో సువార్త చేస్తున్న సేవకులు, నాయన అరికాలికి పాదములకు చెప్పులు లేని సేవకులు చాలామంది ఉన్నారు. సమయానికి ఆహారం లేని సేవకులు చాలామంది ఉన్నారు. వాళ్ళ ప్రయాణ మార్గం అంతటిలో మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థనా అవసరతల కోసం ఎదురు చూస్తున్న దీన సేవకులు మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళకి ఏ భాగ్యము లేదు, ఏ ఐశ్వర్యము లేదు. కేవలము మీరే ఐశ్వర్యం, మీరే దిక్కై ఉన్నారు. మీ దిక్కుసూచి వల్లే వారు ముందుకు నడుస్తున్నారు ప్రభా. మీరిచ్చిన జీవ కిరీటాల వల్లే వారు ముందుకు నడుస్తున్నారు. అలాంటి బిడ్డలు మరొకసారి రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకోండి. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎవరైతే నాయన ఈ ప్రార్థనలు వింటున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. ఎవరికైతే నిజమైన ప్రార్థన అవసరత ఉన్నదో, నాకు ఇది అక్కరతుంది, నాకు ఇది కొదువై ఉంది అని ఎవరైతే ప్రభా ఎదురు చూస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. ఈ ఛానల్ ఎంతవరకు అయితే విస్తరించబోతున్నావో అంతవరకు మీరు విస్తరింపచేసి ఈరోజు మాకు ఇచ్చిన అంశము జ్ఞాపకం చేసుకోమని యేసు మహాపరిశుద్ధ నామములో వేడుకొనుచు మా ఈ డిజిటల్ ప్రార్థనను ప్రారంభిస్తున్నాము కనుక మీరే దీవించి, ఆశీర్వదించి, నడిపించి యేసునామం పేరట వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.